25 సంవత్సరాలు కనిపించిన తల్లిదండ్రుల ప్రేమ మనకు కనిపించదు. ఒక 2, 3 సంవత్సరాలు లేదా కొన్ని నెలలు ప్రేమించిన అమ్మాయి ప్రేమ చాలా గొప్పది అని అనుకుందాం. అట్లనే వాళ్ళ కోసం చస్తాం. వాళ్ళు కాదంటే, లేదంటే వాళ్ళని చంపుతాం, లేదంటే వాళ్ళని చెడ్డ చేస్తాం. ఇలా వాళ్ళ ప్రేమను మళ్ళీ అడుక్కుంటాం. కానీ ఒకసారి థింక్ చేయండి. మీ పేరెంట్స్, మీరు ఎంత ఏజ్ వచ్చినా సరే, మీరు ఎన్ని తప్పులు చేసినా సరే, నా కొడుకు, నా పిల్లలు, వాళ్ళు చిన్న పిల్లలే, వాళ్ళు ఎప్పటికీ నాకు చిన్న పిల్లలే అని చెప్పేసి ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటారు. నిజం చెప్తున్నా బ్రో, దేవుడు కూడా మనల్ని అంత బాగా చూసుకోలేడు. అంత బాగా చూసుకునేది మన పేరెంట్సే. ప్యూర్ లవ్ అంటే పేరెంట్స్ లవ్. సో మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించండి. అలానే మన కన్న తల్లిదండ్రులని ఎంత ప్రేమగా చూసుకోగలమో అంత ప్రేమగా చూసుకుందాం. ఏమి ప్రేమించిన అమ్మాయి వద్దనండి, మీ అమ్మని బాగా చూసుకో, లేదా మీ నాన్నని బాగా చూసుకో. సో బ్రతకడం మెయిన్ ఇంపార్టెంట్. ప్రేమ కోసం చావడం లేదా చంపడం అనేది చాలా తప్పు. అలానే మనల్ని వద్దు అనుకున్న వాళ్ళని మళ్ళీ మనల్ని ప్రేమించండి, మాతోనే ఉండండి అని అడుక్కోవడం కూడా చాలా తప్పు. ఐ థింక్ యూ అండర్స్టూడ్ ఎవరి లవ్ గొప్పది.